నగరంలో ఏడాదిలో ఎక్కడో ఓ చోట తవ్వుతూనే ఉంటారు. ఇలా తవ్వకాలు చేస్తున్న ఏరియాలో ప్రధాన దారుల్లో మూసేసి ఉంటుంది. నాంపల్లి నుంచి రెడ్ హిల్స్ మీదుగా లక్డికాపూల్కు వెళ్లే ప్రధాన రహదారిలో ఆలస్యంగా పైప్ లైన్ పనులు నడుస్తున్నాయి. పైప్ లైన్ పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో ఎంఎస్జే క్యాన్సర్ ఆసుపత్రి నీలోఫర్కు ఇదే మార్గం కావడంతో రోగులు సహాయకులు నానాయాతన పడుతున్నారు. తాగునీటి మురుగునీటి పైప్ లైన్ల మార్పిడికి తరచూ పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఎప్పుడు చూసినా గానీ వాటర్ పైప్ లైన్ కోసం కానివచ్చు, డ్రైనేజ్ పైప్ లైన్ కోసం కావచ్చు, ఎక్కడ చూసినా గానీ ఏదో ఒక చోట తవ్వకాలు అయితే జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం లక్డికాపూల్ మెయిన్ రోడ్ దగ్గర అంటే పక్కన క్యాన్సర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ దగ్గరలో ఈ మంచినీటి పైప్ లైన్ కోసం అయితే తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ ఈ తవ్వకాల కారణంగా ఆలస్యం కారణంగా అయితే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే హాస్పిటల్కి వస్తున్న రోగులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వాహనదారులు కూడా ఎన్నో అవస్థలు అయితే పడుతున్నారు. ఈ హాస్పిటల్స్ కి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ వాటర్ పైప్ లైన్ కోసం అయితే తవ్వకాలు జరుగుతున్నాయి. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అయితే చుట్టుపక్కల హాస్పిటల్ కి వచ్చే రోగులు కావచ్చు, వారితో పాటు వచ్చే సహాయకులు కావచ్చు, నానా అవస్థలు అయితే పడడం జరుగుతుంది. ఇంకా వాహనదారులకు అయితే ఇబ్బందులు తప్పడం లేవని చెప్తున్నారు. విజువల్స్ లో చూసుకుంటే అంటే వాహనాలు వెళ్లేందుకు కూడా చుట్టుపక్కల అంతా కూడా కవర్ చేయడం జరిగింది. మరొక వైపు చూసుకుంటే డ్రైనేజ్ కూడా పొంగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ మురుగు వాసన తట్టుకోలేక ఇక్కడ రోగులు నానా అవస్థలు పడుతున్నారని రోగులైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉండడంతో నిత్యం కూడా వందలాది మంది హాస్పిటల్ కి అయితే రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు అటెండర్స్ కూడా రావడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇటు వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది తలెత్తుతుంది. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఆ వాటర్ ట్యాంక్ వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని వాటర్ ట్యాంక్ బుకింగ్స్ కూడా అవ్వడం లేదు అంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ మధ్యలో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ పైప్ లైన్ తవ్వకాల కారణంగా అయితే వెహికల్స్ కూడా సరిగ్గా రావట్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి చుట్టుపక్కల కూడా చూసుకుంటే ఒకవైపు డ్రైనేజ్ ఉంది, పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ తర్వాత చెత్త చెదారం అంతా కూడా ఈ చుట్టుపక్కల అంతా మురికి కుప్పంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో రోగులైతే నానా అవస్థలు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పనులు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన పనులైతే పూర్తి చేయాలంటూ కూడా త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే నీలోఫర్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, నిత్యం వందలాది మంది హాస్పిటల్కి అయితే వస్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీటికి సంబంధించిన పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.